శ్రీ గణేశ శారదా దత్తాత్రేయ సద్గురు పరబ్రహ్మణే నమః. స్వధర్మ ప్రేక్షకులకు మాస ఫలితాల్లో భాగంగా వృశ్చిక రాశి వారికి ఈ మాసం ఎలా ఉండబోతోంది అనేది ఇప్పుడు చూద్దాం. వృశ్చిక రాశి వారికి మార్చి నెల ముఖ్యంగా 2024. వృశ్చిక రాశి అంటేనే విశాఖ 4వ పాదం, అలాగే అనురాధ 4 పాదాలు, జ్యేష్ఠ 4 పాదాలు కలిస్తే వృశ్చిక రాశి. వృశ్చిక రాశి వారికి 9 అదృష్ట సంఖ్య. ఆది సోమ మంగళవారాలు యోగదాయకంగా ఉండబోతున్నాయి. ముఖ్యంగా వృశ్చిక రాశి వారు గ్రహ సంచార రీత్యా 6వ స్థానంలో బృహస్పతి, పెద్ద ఫలితాలు గొప్పగా ఉండకపోవచ్చు. 4థ స్థానంలో శనైశ్చరుడు, చాలా వరకు ఇబ్బందికరమైనటువంటి పీరియడ్. 5వ స్థానంలో రాహువు, అలాగే 11వ స్థానంలో లాభంలో కేతువు అనేటువంటి వాడు కొంత బాగున్నాడు వృశ్చిక రాశి వారికి. ఇక మిగతా గ్రహాలు చూసుకుంటే శుక్రుడు కూడా బాగున్నాడు మన వృశ్చిక రాశి వారికి. కేతువు కూడా యోగంగా ఉన్నాడు. మార్చి 15 వరకు కుజుడు బాగుంటాడు. 25 మార్చి నుంచి బుధుడు కొంత అనుకూలతను ఇవ్వబోతాడు. మార్చి 14వ తేదీ నుంచి రవి కూడా అర్ధశుభుడు. అంటే ఇది ఈ నెల రోజులు ఉండేటువంటి గ్రహ సంచారం అనేది మీరు తెలుసుకుంటే సరిపోతుంది. ఇక వృశ్చిక రాశి వారికి దైవ బలం అనేటువంటిది చాలా అవసరం అండి. ఆరోగ్యపరంగా చాలా ఇబ్బందులు ఎదుర్కొనేటువంటి సమయం ఈ సమయం. మీరు గమనించట్లేదు కానీ లోపల తెలియనటువంటి వ్యాధులు ఏవైనా ఉంటే ఇప్పుడు బయటపడే ఆస్కారం కూడా ఉంది వృశ్చిక రాశి వారికి. అందుకే దైవ బలాన్ని సంపాదించే ప్రయత్నం చెయ్యండి. గతం కంటే అనుకూలతలు ఏర్పడతాయి కానీ మానసికంగా మీకు యోగం ఉండదు. చేపట్టిన పనులు లాభదాయకమైన ఫలితాన్ని ఇస్తాయి. కుటుంబ వాతావరణం అనేటువంటిది అనుకూలంగా ఉంటుంది. ఒక ముఖ్యమైనటువంటి పనిని ఖచ్చితంగా పూర్తి చేయగలుగుతారు. ప్రభుత్వ అధికారులతో సఖ్యత వల్ల రాజకీయ నాయకులకు అనుకూల ఫలితాలు కలుగుతూ ఉన్నాయి. భాగస్వామ్య వ్యాపారములు, అలాగే వ్యక్తిగత వ్యాపారాలు కొంత సంతృప్తిగానే ముందుకు సాగుతాయి. కుటుంబ సౌఖ్యం పెరుగుతుంది. సోదరులతో మైత్రీ ప్రయత్నం ఫలిస్తుంది. మనోధైర్యంతో చేపట్టినటువంటి పనులన్నింటినీ పూర్తి చేస్తారు. కార్యసిద్ధి అనేటువంటిది ఉంది. కీర్తి ప్రతిష్టలు పెరుగుతాయి. వృత్తిపరంగా, ఉద్యోగపరంగా, వ్యాపారపరంగా కొంత ప్రోత్సాహకరమైనటువంటి వాతావరణం అయితే ఉంటుంది. ఆశయ సాధనలో సఫలీకృతులవుతారు. వ్యాపారపరంగా మంచి లాభాలు అనేటువంటివి ఉన్నాయి. శుభ కార్యక్రమాల యందు పాల్గొంటారు. కుటుంబ సభ్యుల యొక్క సహాయ సహకారాలతో నూతన కార్యక్రమాలు కూడా చేపడతారు. కీలక విషయాల్లో ముందు చూపుతో వ్యవహరించడం అనేటువంటిది ఉత్తమం. దూర ప్రయాణాలు కూడా కలిసి వస్తాయి. చిన్న చిన్న ఆటంకాలను అధిగమించే ప్రయత్నం చేయగలుగుతారు. అవసరానికి తగినటువంటి డబ్బైతే మీ చేతికి అందుతుంది. మీ పేరు ప్రతిష్టలు కూడా పెరుగుతాయి. అలాగే ఆరోగ్యం పట్ల చాలా శ్రద్ధ అనేటువంటిది లేకపోతే కొంత ఇబ్బందికరమైన పరిస్థితి ఏర్పడవచ్చు. నిరుద్యోగులైనటువంటి వారికి కొంత మిశ్రమ కాలము అని తెలుసుకోండి. ఉద్యోగపరంగా గట్టి ప్రయత్నాలు చేయవలసినటువంటి అవసరమైతే తప్పకుండా ఉంది. అలాగే పరిహారాల విషయానికి వచ్చినట్లయితే అర్ధాష్టమ శనిదోష కారణంగా ఖచ్చితంగా 4 శనివారాల్లో శని సంబంధమైన స్తోత్రపారాయణం చేయడం మర్చిపోకండి. శనికి తైలాభిషేకం చేయించడం మంచిది. నవగ్రహ ప్రదక్షిణములు, నువ్వుల నూనె దానం చేయటం చాలా వరకు కూడా మంచిది. 4 సోమవారాలు శివాలయంలో 54 ప్రదక్షిణములు చేయండి. అలాగే శరవణ భవ అనేటువంటి మంత్ర జపాన్ని వీలైనంత ఎక్కువగా జపించటం వల్ల కూడా కొంత అనుకూలత పెరుగుతుంది. ప్రతికూలత తగ్గవచ్చు. వృశ్చిక రాశి స్త్రీలు శ్రీ మహారాజ్ఞై నమః అనే నామమంత్ర జపం వీలున్నంతగా జపిస్తే సరిపోతుంది. వ్యక్తిగత జాతకాలు కావాలి అనుకునేటువంటి వారు కింద కనిపిస్తున్న నెంబర్కు ఫోన్ చేయండి. తప్పకుండా
మీకు వ్యక్తిగత జాతకం చెప్పడం జరుగుతుంది అపాయింట్మెంట్ తీసుకుంటే. స్వస్తి. మరలా వచ్చే మాసం కలుసుకుందాం.